నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు మన వార్తలు చూసుకుంటే చెల్లెళ్ళు ఇప్పుడు చూడండి, కవిత మరో శర్మిల కాబోతుందా అని అంటే అవును, అలాగే చేస్తుంది. కవిత గారు కేటీఆర్ గారికి వ్యతిరేకంగా పార్టీలో ఒక గ్రూపును తయారు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శర్మిల గారు ఎలా చేశారో సేమ్ కవితా గారు కూడా మన కేటీఆర్ గారికి అలాగా చేస్తుంది. శత్రువులు ఎక్కడో ఉండరా, కూతుళ్ళు చెల్లెళ్ళుగా మన ఇంట్లోనే ఉంటారు అనేది ఒక సినిమా డైలాగ్ ఉందండి. అదే డైలాగ్ను ఇప్పుడు కవితా గారు శర్మిల గారు ఆలకిస్తున్నారు, చేస్తున్నారు కూడా. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో చూడండి, శర్మిల గారు ఆస్తుల తగాదాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి శర్మిల గారికి మధ్య విభేదాలు వచ్చాయి. ఆయన అక్కడి నుంచి బయటపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శర్మిల గారు జైల్లో ఉన్నప్పుడు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత మన శర్మిల గారికి ఏ పదవి ఇవ్వకుండా ఆమెను పక్కన పడేసి, ప్లస్ ఆస్తుల్లో కూడా ఆమెకు రావాల్సిన వాటా ఇద్దరి మధ్య రచ్చ జరుగుతుంది. ఇప్పుడు ఆమెకు రావాల్సిన వాటాను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వట్లేదని ఆయన బహిరంగ చెప్పడం, జగన్కు మన ఎలక్షన్లో అయితే శర్మిల గారు చాలా డ్యామేజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాళ్ళ అంతర్గత విషయాలు, కుటుంబ విషయాలను కూడా రాజకీయాల్లో పాల్గొని శర్మిల గారు చెప్పారు. వివేకానంద రెడ్డి గారి హత్యను జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టారు. వాళ్ళ కుటుంబ సభ్యులే వివేకానంద రెడ్డి గారిని చంపారని కూడా ఆమె ఎలక్షన్లో చెప్పింది. దానివల్ల కూడా వైఎస్ఆర్సీపీ చాలా డ్యామేజ్ అయ్యింది. ఇప్పటికీ శర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుట్రను బయట పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రత్యర్థిగా మారబోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న శర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు వదిలే పరిస్థితిలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరగబడుతూ తన కుటుంబాలను కూడా రోడ్డు మీదకి లాక్కుని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, శర్మిల, విజయమ్మ గారు. అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా అదే వరుస వచ్చింది. కవిత గారు చూడండి, కేటీఆర్ మీద విజృంభిస్తుంది. కవిత మరో శర్మిల కాబోతుంది అనడంలో నిజమే ఉంది. ఎందుకంటే మీరు చూడండి, కవిత గారు జైలుకు పోయి బయట వచ్చిన తర్వాత ఆయనలో కొంచెం మార్పు వచ్చింది. ఈ జైలుకు నేను వెళ్ళాను, బీజేపీ వాళ్ళని వెళ్ళానని మనసులో ఉంది. కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకటొకటి అప్పుడే బయటపడుతుంది. డాడీ అని మన కేసీఆర్కు రాసిన లేఖ వైరల్ కావడంతో కవిత గారు దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నారు అని చెప్పింది. ఆ దయ్యాలు ఎవరు? కేటీఆర్ గారా, హరీష్ రావు గారా, లేదు ఇంకెవరన్నా ఉండారా అనేది బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కవిత గారికి ఆ లెటర్ రాసి బయట వచ్చినా కూడా కేసీఆర్ గారు కవిత గారిని పిలిచి మాట్లాడలేదు. కవిత గారిని దగ్గరికి రానివ్వట్లేదు కేసీఆర్ గారు. అదే కేటీఆర్ను పిలుచుకొని వదిలేసేయి, నువ్వు అవన్నీ పట్టించుకోకు అని కేటీఆర్కి నచ్చజెప్తున్నాడే తప్ప కవిత గారిని మటుకు దగ్గరికి రానియట్లేదు మన కేసీఆర్ గారు. ఇప్పుడు చూడండి, చెల్లెళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాఖీలు కట్టించుకున్నారు. శర్మిల గారు కావచ్చు, కవిత గారు కావచ్చు. పదవి పోయిన తర్వాత వాళ్ళ ఆస్తుల పంపకాలలో, వాటాలలో తేడాలు రావడంతో ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకుంటున్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు అన్నా చెల్లెళ్ళు అనుబంధాలు కనిపించాయి. పదవులు పోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటే వాళ్ళలో ఉండే లుసుకులన్నీ బయటపడుతున్నాయి. వాటాల కాడ కావచ్చు, ప్లస్ భూములు, ఆస్తుపాస్తుల కాడ కావచ్చు, అన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు బయటపడి లేనిపోని అన్ని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. కవిత గారు కూడా ఇప్పుడు కేటీఆర్ను బాగా జురుగా ఉన్నారు. కేటీఆర్ గురించి కూడా చాలా ఉపన్యాసాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణలో వచ్చింది కానీ సామాన్యంగా లేదు. పార్టీలో కూడా అందరికి సమన్వయం లేదు. పార్టీలో కూడా మంచి దయ్యాలు ఎక్కువైనాయి. ఇప్పుడు తెలంగాణకు ఏం మేలు జరుగుతుంది? ఆ పార్టీలో చాలామంది ఎవరిని మంచి జరగట్లేదు అని డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ మీదనే
కవిత గారు మాట్లాడుతున్నారు. అంటే కవిత గారు ఏ పార్టీ వైపు చూస్తున్నారు? కాంగ్రెస్ వైపు అని కొంతమంది అంటున్నారు. మంత్రి పదవి కూడా తీసుకొని కాంగ్రెస్లో చేరడానికి రెడీగా ఉంది. 6 మంది 7 మంది ఎమ్మెల్యేలు ఆమె చేతిలో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్లో చేరుతారు అనేది కూడా మనకందరికీ తెలిసిన విషయం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అక్కడ వైసీపీ పార్టీ కావచ్చు, అన్నా చెల్లెళ్ళ గొడవలు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చాయి. కాబట్టి ఈ అన్నా చెల్లెళ్ళ గొడవలు ఇట్లే ఉంటాయా, ఇంకా ముందు ముందు ఏం నడుస్తుంది అనేది కూడా ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అన్నా చెల్లెళ్ళ అనుబంధం అలా ఉండేది. అధికారం పోయిన తర్వాత ఆస్తుల గురించి కావచ్చు, ఇంకో దాని పార్టీలో పదవి గురించి కావచ్చు, ఇప్పుడు నాకేం పదవి రాలేదని కవిత గారు అంటున్నారు. 10 ఏళ్ళు ఏ పదవి తీసుకోకుండా ఆయన ఉన్నారు. కానీ ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత నాకు పార్టీలో మంచి లేదు, పార్టీలో నాకు గుర్తింపు లేదని కవిత గారు అంటున్నారు. అక్కడ శర్మిల గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ వదలట్లేదు. మా ఆస్తులు ఇవ్వలేదు, నన్ను మా అమ్మను రోడ్డు మీద తోసేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని శర్మిల గారు ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు. వాటాలలో వాళ్ళిద్దరికి తేడాలు వచ్చినాయి, ఏపీలో శర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక్కడ కూడా కవిత గారికి కేటీఆర్ గారికి వాటాలలో తేడా రావడం వల్ల ఇప్పుడు ఒకరి మీద ఒకరు పడుతున్నారు. అక్కడ విజయమ్మ గారు ఏం చేయలేకున్నారు, ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఏం చేయలేకున్నారు. కాబట్టి ఈ అన్నా చెల్లెళ్ళు ఏముందో ఏమో తెలియదు కానీ శత్రువులు ఎక్కడో ఉండర్రా, కూతుళ్ళు చెల్లెళ్ళుగా మన ఇంట్లోనే ఉంటారని రావు గోపాలరావు గారి డైలాగు ఇప్పుడు మనకు గుర్తొస్తుంది. కాబట్టి కవిత మరో శర్మిల కాబోతుంది.